శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి. సంక్రాంతి పండగ అంటే ఏమిటి? సాధారణంగా మనకు తెలిసేది సంక్రాంతి పండగ అనగానే 3 రోజులు, 4 రోజుల పాటు చేసుకునే ముచ్చటైన పండగ అనుకుంటాం. చక్కగా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు అలకటం, రకరకాల సృజనాత్మకత, ఫస్ట్ క్రియేటివ్‌నెస్, ఉమెన్స్‌లో ఉండేటువంటి క్రియేటివ్‌నెస్ ఇక్కడ వ్యక్తం అవుతుంది. తమ ఊహాత్మకం, తమ సృజనాత్మకతకు వాళ్ళు దర్పణం పట్టే విధంగా ముగ్గులేస్తారు. రకరకాల ముగ్గులు. దాంట్లో కూడా శాస్త్రీయత ఉంది. ఓ లెక్కుంటుంది ముగ్గుకి. ప్రతి ముగ్గుకి ఓ లెక్కుంటుంది. అత్యద్భుతంగా వేస్తారు. ఓర్పు వహిస్తారు. 4 గంటలు కూడా కూర్చుంటారు ముగ్గు ముందు. కలర్స్ మ్యాచింగ్ కోసం అని చెప్పి కలర్స్ వేస్తూ చక్కగా. అదొక ఆనందం, అదొక ముచ్చట. అది చూసి ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ చప్పట్లు కొట్టి వాళ్ళ ఆనందం వాళ్ళు పొందుతారు. కనీసం ఈ సంక్రాంతి పండగ రోజునైనా, లేకపోతే ఉగాది రోజున, హ్యాపీ న్యూ ఇయర్ అనే రోజున, ఇలాంటి రోజుల్లో ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తున్నాయి. పండగల పుణ్యమా అంటూ మన సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తున్నాం అనిపిస్తుంది. ఆ పండగలు కూడా లేకపోతే ఇది కూడా ఉండదు. సో అసలు ఈ రోజున మనం సంక్రాంతి రోజు నిన్న భోగి చేసుకున్నాం, వైభవపేతంగా చేసుకున్నాం. మరి సంక్రాంతి రోజున ఏంటి దాని గురించి కొంచెం క్లుప్తీకరించుకుందాం సాధారణంగా చెప్తూనే. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మరి సంక్రమణం లేదా సంక్రాంతి అంటే చేరడం లేదా మారడం అని అర్థం వస్తుంది. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. సంక్రాంతి అంటే సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి అంటారు. మరి జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం సంక్రాంతి ద్వారా మరి నిర్వచించింది ఏంటని తెలిస్తే మనకి, తత్ర మేషాధీషు ద్వాదశ రాశి క్రమేణేషు సంచరిత సూర్యస్య పూర్వనామాద్రాసే ఉత్తర రౌసౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి అని దాంట్లో ఉందండి మనకి జయసింహ కల్పద్రుమంలో. మకర సంక్రాంతి ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణ ఇతిహాసాల్లో కూడా మనకి కనబడుతుంది సుస్పష్టంగా. రవి సంక్రమణ్యే శ్రాపే నన్న యాద్యాస్తు మానస మానవ సప్త జన్మానురోగే స్యా నిర్దేశనసేచగా జాయతే అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే రవి మకర రాశిలో ప్రవేశించేటప్పుడు ఎవడైతే స్నానం చేయడో అలాంటి వాడు 7 జన్మల రోగిగా దరిద్రుడిగానే ఉండిపోతాడని చెప్పి భావన అండి. అవునండి, శుభ్రంగా స్నానం శుచి శుభ్రతగా ఉండాలి. పురాణాల ప్రకారం ఆలోచిస్తే సూర్య భగవానుడు ఈ రోజున తన కుమారుడైనటువంటి శని ఇంటికి వెళ్తాడు ఈ రోజునే ముఖ్యంగా. అయితే ఆయనం అనగా పయనించడం అని అర్థం అండి మనకి. ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం. దక్షిణాయనం అంటే దక్షిణం వైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు పయనించడం ఆరంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అని, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని పుణ్యకాలం అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం అని. మరి దక్షిణాయనం పాపకాలం అని కూడా అర్థం ఉంది ఇక్కడ అని మనం అనుకోకూడదు. అర్థం ఉందని చెప్పి దక్షిణాయనం పాపకాలం కాదు, పుణ్యకాలమే. అది కూడా ఉత్తరాయణం మాత్రమే కాదు, దక్షిణాయనం కూడా మంచిదే. విశిష్టత ఉంది. దక్షిణాయనం కూడా పుణ్యకాలమే. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు, దక్షిణాయనం విశిష్టత వేరు. ఉత్తరాయణంలో అయితే కనుక లయకారకుడైనటువంటి పరమశివుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువైనటువంటి కాలం ఉత్తరాయణం. తప్పనిసరిగా చేయాలి ఉత్తరాయణంలో తీర్థక్షేత్రాలు, యాత్రా దర్శనం.
మనం ఉత్తర దిక్కును, ఉత్తర భూములను పవిత్రంగా భావించిన వాళ్ళను, వేదజననం ఉత్తర భూముల్లో జరగటం వలన, మరి హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావటం వల్లను, మరి సమస్త భాషలకు మరి తల్లైనటువంటి సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం, ఇలాంటివన్నీ కూడా మరి సమస్త ఋషులకు, దేవతలకు, పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస యోగ్యాలుగాను స్థానాలుగాను కావటం వల్లను, ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తరం వైపు మరి ఉత్తర పథచలనం చేయటం వల్లను ఉత్తరాయణ కాలం పుణ్యకాలంగా మనం భావిస్తాం. భీష్మాచార్యులు వారు కూడా ఉత్తరాయణంలోనే చనిపోవాలని స్వచ్ఛంద మరణం కోరుకొని ఉత్తరాయణ కాలం ఆసన్నమైన తర్వాత ఉత్తరాయణంలో తనువు చాలించారు ఆయన మహానుభావుడు. మరి సూర్యుడి పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. సైన్స్ రీత్యా మనం చూసుకుంటే సైంటిఫిక్ రీజన్గా సూర్యుడు సంవత్సరంలో 6 నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు, మరో 6 నెలలు ఒకవైపు అంటే ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడండి. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని చెప్పి సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలుగాను అభివర్ణించారు మహాకవులు. అయితే ఇక్కడ మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణాన్ని మేలుకొని ఉంటారని చెప్పి, వారు మేలుకొని ఉండగా అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారని చెప్పి ఆ విషయం అందరికీ తెలియజేయటం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలెట్టారు. అందుకే ఉత్తరాయణం దేవతలందరూ మేలుకొని ఉంటారు కాబట్టి మనం ఉత్తరాయణం దేవతల్ని ఏదైనా కోరుకోవచ్చు. మరి ఈ రోజు నుంచి సప్తద్వారాలు తెరిచి ఉంటాయని చెప్పి పురాణాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం అండి. అది విషయం. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. అయితే 11 సంక్రమణాల్లో ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇవ్వాలండి. సంవత్సరంలో 12 మనకి ఉంటాయి ఆయనాలు. 11 మిస్ అయిపోయినా 12ది తప్పనిసరిగా ఉత్తర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రతి సంక్రమణానికి ఇవ్వాలి. కుదరినప్పుడు ఈ మకర సంక్రమణం రోజు ఇవ్వాలన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసేటువంటి ఏ దానమైనా ఈ రోజున సంక్రాంతి రోజున పర్వదిన రోజున ఏ దానం చేసినా సరే అది పుణ్యఫలం, సంతాన ప్రాప్తి, సంతానాభివృద్ధి, కుటుంబ కలహాలు పోతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రేష్టమైనటువంటిది ఈ రోజున ఏ దానం చేసినా సరే, ఆఖరికి చెప్పుల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, పిండి వంటల దగ్గర నుంచి ఏ దానం చేసినా సరే హెల్ప్ మనిషికి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ఎక్కువగా ముఖ్యంగా ధాన్యం ఒకటి, మంచినీరు, ఫలాలు ఇస్తాయి, విసనకర్ర ఒకటి, వస్త్రం ఒకటి, పాదరక్షలు, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి కూడా ఉత్తమమైనటువంటి దానం చేయడానికి. ఇవన్నీ కూడా మరి ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని చెప్పి ఆస్తిక లోకం విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. సో మరి ఈ రోజున ఈ సంక్రాంతి రోజున తప్పనిసరిగా మంచి కార్యక్రమాలు చేపట్టండి. దానాలు చేస్తే పుణ్యాలు వస్తాయి తప్పనిసరిగా. ఈ రోజున చక్కగా నిన్న భోగి చాలా వైభవపేతంగా జరుపుకున్నాం. ఈ రెండో రోజున సంక్రాంతి రోజున కూడా పర్వదినాన పిండి వంటలతో, బంధుమిత్రుల సమాగమంతో చక్కగా సరదాగా సంక్రాంతి సాగిపోవాలని కోరుకుంటూ, మీరు ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజున శివాలయానికి వెళ్ళడం చాలా ముఖ్యం అండి. విడి రోజుల్లో కూడా శివాలయం చేయటం వల్ల కలిగే విశేష ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజున శివాలయానికి వెళ్తే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి కూడా ఇప్పుడు వివరిస్తాను మీకు నేను. శివాలయంలో రోజు కానీ లేకపోతే వారానికి ఒకసారి కానీ లేదా ఏదైనా ఈ సంక్రాంతి లాంటి పండుగలు, ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయానికి వెళ్ళి మరి స్వామి దర్శనం చేసుకుంటే తిరిగి వచ్చేస్తూ ఉంటే మంచిది, చాలా మంచిది. ఏవైనా సరే మొక్కుబళ్ళు ఉంటే తీర్చుకుంటాం. అక్కడ విశేషమైన ఆర్జిత సేవలు కూడా జరిపించుకుంటూ ఉంటాం. సాధారణంగా ఇది జరిగేదే. ఏ ఆలయానికి వెళ్ళినా అవకాశాన్ని బట్టి అక్కడి ఇతర ఆలయాలను, సందర్శనీయ స్థలాలను దర్శిస్తాం. క్షేత్రంలో నిద్ర చేస్తే మంచిదంటే అక్కడ పడుకుంటాం. అంతవరకే చాలామందికి తెలిసిన విషయం. అసలు విషయం ఏంటో తెలుసా? ప్రతి భక్తులకు తెలియాల్సిన మరో విషయం ఏంటంటే ఆలయంలో ఎన్నో సేవలను మనం స్వచ్ఛందంగా నిర్వహించవచ్చండి. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా, శివాలయం కాదు, వైష్ణవాలయం కాదు, ఏ దేవాలయానికి వెళ్ళినా సరే, చిన్న గుడికి వెళ్ళినా సరే మనం
అలా చేస్తే కలిగే ఫలితం చాలా విశేషంగా ఉంటుంది. ముఖ్యంగా శివాలయం నిర్మాణం చేస్తే, నిర్వహణ చేస్తే, మెయింటైన్ చేస్తే, పునరుద్ధరణ చేస్తే ఎంతైనా ఎంతెంత ఫలితాలు ఉంటుందో దానితో సమానమైనటువంటి ఫలితాలు శివాలయ సేవ ద్వారా, శివుణ్ణి సేవించడం ద్వారా కూడా పొందవచ్చు అని చెప్పి శివధర్మ శాస్త్రంలో వివరించబడిందండి. దర్శిస్తే చాలు కేవలం ఈశ్వరుణ్ణి, లేదా దూర్ధ శిఖరం దృష్ట్యా నమస్కృర్యాచి శివాలయం సమస్త జన్మకృతం పాపం క్షిప్తమేవ వినశ్యతి అన్నారు. దూరం నుండి ఆలయ శిఖరాన్ని దర్శించిన వెంటనే మనకి నమస్కరించాలి. అలా చేస్తే 7 జన్మల్లో తాను చేసిన పాపాల నుండి వెంటనే విముక్తుడవుతాడు. కనీసం గాలి గోపురానికైనా సరే, ఆలయ శిఖరానికైనా సరే దండం పెట్టాలి. ఏ దేవాలయాన్ని పరిశుభ్రం చేస్తే అత్యంత మంచి ఫలితాలు లభిస్తాయి. నెక్స్ట్, పశ్యన్ పరిహారం జంతున్ మార్జన్య మృదు సూక్ష్మయ శనైశ్చై మాధ్యమం కుర్యాత్ చంద్రాయణ ఫలం లభేత్. శివాలయానికి వెళ్ళిన భక్తులు అక్కడ ఏవైనా ప్రాణులు, పశువులు తిరుగుతుంటే వాటిని హింసించకుండా బయటకు పంపివేస్తే మరి మంచి ఫలితం లభిస్తుంది మనకి. అక్కడి నుంచి మెత్తటి మార్జని అంటే చీపురుతో ఆలయాన్ని తుడిచి పరిశుభ్రం చేస్తే చాంద్రాయణ వ్రతం ఆచరించినటువంటి ఫలితం కూడా కలుగుతుంది. మరి ఆవు పేడతో శివాలయాన్ని అలికితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఫలితం. ఆవు పేడతో ఆలయాన్ని శుభ్రంగా అలికితే కూడా ఎంతో ఫలితం ఉందని చెప్పి మనకి బృహద్ధర్మ శాస్త్రం చెప్తోంది. ఈ ఆవు పేడను మంచి ఆవు నుండి సేకరించాలి, తన ఇంటి నుంచి తీసుకురావాలి, లేదా పవిత్రమైన చోటు నుండి తేవాలి తప్ప రోడ్ల మీద అమ్ముతున్నారు ఈ మధ్య పిడకలు అని చెప్పి. ఆవు పిడకలు, ఆవు పేడ అని చాలా దరిద్రం అది. ఎక్కడెక్కడ పేడలో తీసుకొచ్చి ఏ రకాల జంతువులైన పేడలో తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇది ఘోరమైన తప్పిదం అవుతుంది. దేవుడికి మనం దండం పెట్టుకున్న చాలు కానీ బయట ఇన్స్టెంట్గా అమ్ముతున్నారు బళ్ళ మీద ఆవు పేడ, ఆవు పిడకలు అని. చాలా తప్ప అవి తీసుకోవద్దు దయచేసి. మరి గోమయాన్ని కూడా పై భాగం కింద భాగం వదిలి మధ్యలో శుద్ధం మలినం కానీ ఆవు పేడనే తీసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకని? గోమయంలో కూడా పైనుంచి భాగం కానీ కింద భాగం కానీ వదిలేసేసి యూరిన్ గోవు పోస్తున్నప్పుడు గోమూత్రం పట్టుకోవాలి అట్లా. అది మరి అలాంటి గోమయంతో శివాలయం పరిసర ప్రాంతాన్ని చక్కగా అలికితే తమ పూర్వీకులు ధరించి గోలోకం చేరుకుంటారు. అంతేకాకుండా అలా చేస్తే సిరి సంపదలతో తోలతూగుతారు. మరి అట్లాగే నీటితో శుభ్రపరిస్తే చాలా మంచిది. యా కుర్యాత్ సర్వకార్యాన్ని వస్త్రపూతేన బాలిన నమునిస్స మహాసాధు సయోగిన శివం ప్రజేత్. అంటే వస్త్రంతో వడగట్టిన నీటితో ఆలయాన్ని పరిశుభ్రం చేసిన వారు సజ్జనులు. అతడి యోగి అయి శివుని చేరుకుంటాడు, యోగిగా మారిపోయి ఆఖరి క్షణాల్లో. అలాగే శివాలయం నేలను అద్దంలా అంటే నేల వైపు చూస్తే తన ప్రతిబింబం కనబడేలా తుడిచినా సరే ఎంతో గొప్ప ఫలితం మనకు లభిస్తూ ఉంటుంది. పూలతో అలంకరిస్తే చెప్పక్కర్లేదు. ఎన్నెన్నో ఇలాంటి శివాలయంలో మనం చేస్తే మంచి ఫలితాలు మనకు లభిస్తాయి. శివాలయాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించి శివలింగాన్ని కానీ, శివ రూపాన్ని కానీ, విగ్రహాన్ని కానీ అందంగా తీర్చిదిద్దినా సరే ఎంత ప్రదేశం తీర్చిదిద్దాడో దాని అంగుళాలతో కొలిచి అంతకాలం రుద్రలోకంలో నివసిస్తారని చెప్పబడుతుంది పురాణాల్లో మనకి. మరి నిజంగా చెప్పాలంటే పుష్పవనాలను పోదుగొల్పిన అంటే పుష్పవనాలను ఏర్పాటు చేస్తే కనుక శివలోకం చేరుతారు, శాశ్వతమైన శివలోకం. శివరూపాలను చిత్రిస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయి మనకి. ఇట్లా ఎన్నెన్నో ఫలితాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం శివాలయానికి వెళ్ళి దర్శించుకుంటే ఈ రోజున చాలు. ఒక శివాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ కానీ, హరహర మహాదేవ శంభో శంకర అని కానీ మనం స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తే మంచి ఫలితాలను స్వామి ప్రసాదిస్తాడు ఈ సంవత్సరంలో. స్వస్తి భవదీయుడు నారుమంచి.